రాబిన్ హుడ్ నిజంగా ఇది ఒక సినిమా ఉంది, ఇది రిలీజ్ అవుతుంది అనేటటువంటి విషయం కూడా ఎవ్వడికి తెలియదు. రీసెంట్ టైమ్స్లోనే ఈ సినిమా గురించి కొన్ని గుసగుసలు అయితే వినపడుతున్నాయి అనమాట. ఎందుకు గుసగుసలు వినపడుతున్నాయి, ఎందుకు ఈ సినిమా గురించి కొద్దిగా మాట్లాడుకుంటున్నారు, అసలు ఈ సినిమా మీద ఎందుకు హైప్ లేదు అనేటటువంటి మెయిన్ థియరీ మాట్లాడుకోవాలంటే ఈ సినిమాలో ఉన్నటువంటి హీరో నితిన్ చూసుకున్నట్లయితే నిజం చెప్తున్నా, ఆయన రాజమౌళితో పనిచేసిండు, పూరి జగన్నాథ్తో పనిచేసిండు, శ్రీను వైట్లతో పనిచేసిండు. ఇప్పట్లో టాలీవుడ్లో టాప్ డైరెక్టర్స్గా ఉండేవాళ్ళు, అప్పట్లో టాప్ డైరెక్టర్స్గా ఉండేటటువంటి ప్రతి డైరెక్టర్తో పనిచేసినటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో నితిన్. అన్ని డైరెక్టర్స్తో పనిచేసినా కానీ టైర్ 1కి కనీసం టైర్ 2కి రాకుండా టైర్ 3లోనే మిగిలిపోయినటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో మన నితిన్. చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఒకటంటే ఒక హిట్ లేదు, గుండె జారి గల్లంత అయింది, ఇష్క్ ఆ టైంలో తను హిట్ కొట్టిండు. ఇక అప్పటి నుండి నాకు తెలిసి సరైనటువంటి హిట్, సరైనటువంటి బాక్స్ ఆఫీస్ మూవీ అయితే తనది లేదనమాట. తీర్థనే ఉండు, వస్తనే ఉన్నాయి, పోతనే ఉన్నాయి. అంతేందుకు రీసెంట్గానే లక్కీ భాస్కర్ డైరెక్టర్ తనతో కూడా ఒక సినిమా తీసిండు, అదే రంగుదే సినిమా ఏముందో కానీ అదైతే నాకైతే నచ్చదు. సినిమా మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఆడింది అనేటటువంటిది నాకు తెలియదు. సో నితిన్ చూసుకున్నట్లయితే సరైనటువంటి హిట్స్ కొట్టట్లేదు. తీయాలి కాబట్టి తీస్తుండో, రావాలి కాబట్టి వస్తుండో, ఇంకా ఆయన సినిమాలు ఎవడు ఎక్కుతుర్రా అని చెప్పి, ఆయన సినిమాకి ఏమి హైప్ ఉంటుందిరా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళలో అనుకున్నటువంటి మూమెంట్లో రాబిన్ హుడ్ మూవీ మీద కొద్దిగా హైప్ అయితే క్రియేట్ అయిందనమాట. అరే కొద్దిగా హైప్ క్రియేట్ కావడం ఏం జరిగింది దీని వెనకానంటే, రీసెంట్గా ఏందో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నితిన్, సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అందరు వెళ్ళారనమాట. మాట్లాడుతూ రాబిన్ హుడ్ గురించి కొన్ని పదాలు అయితే మాట్లాడారనమాట. ఈ రాబిన్ హుడ్లో ఒక స్పెషాలిటీ ఉంది, నేను మూవీ టీం నడకుండా చెప్పేస్తాను, నన్ను క్షమించాలని చెప్పి ప్రొడ్యూసర్ ఒకటే మాట చెప్పిండు. డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్ చేసిండు అనేటటువంటి ఆయన మాట చెప్పిన తర్వాత నిజంగా జయ్యని పెరిగిందనమాట. అక్కడ ఉంది ఎవరు, డేవిడ్ వార్నర్ బాయ్. మా అందరికీ మా తెలుగుడే ఆయన, అందరూ అంటారులే కానీ ఆయన ఆస్ట్రేలియా ఇది కానీ ఆయన ఆధార్ కార్డు ఇచ్చేసి ఇండియన్ చేస్తామని చెప్పి మేము ఎప్పటికి కూడా కోరుకుంటాం. ఓం గ్రౌండ్ అయినటువంటి SRHని ఆ వార్నర్ తీసేశారని చెప్పి పచ్చి బూతులు తిట్టినటువంటి రోజులుండే. అది బ్లడ్కి వస్తే డేవిడ్ వార్నర్ అని చెప్పి పేరు వస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన మన టాలీవుడ్ మీద పెంచుకున్నటువంటి ప్రేమ, టాలీవుడ్కి ఇచ్చేటటువంటి రియాక్షన్లో ఇలా ట్రెండింగ్ మొదలుపెట్టింది ఆయన. బొట్టబొమ్మ అనేటటువంటి సాంగ్ చూపించింది ఆయన. అలాంటి ఆయన అమితంగా ప్రేమిస్తాం. అలాంటి ఆయన రాబిన్ హుడ్ మూవీలో ఉన్నాడు అనేటటువంటిది తెలిసిన తర్వాత అందరికీ కూడా హైప్ జయ్యని పెరిగిపోయింది. ఎవరికి కూడా తిరిగి చూసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే రాలా. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే, అప్పుడు హైప్ క్రియేట్ అయింది కదా, మళ్ళీ సపోబడిపోయింది. మళ్ళీ రీసెంట్గా ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారనమాట. రీసెంట్గానే రిలీజ్ అయింది. అసలు ఈ సాంగ్ గురించి ఏం మాట్లాడాలబ్బా. కృతి శర్మ కొరియోగ్రాఫర్, రాకేష్ మాస్టర్ 100% రాకేష్ మాస్టర్ అనే చెప్పుకోవాలి. అందులో ఒక స్టెప్ ఉంది, ఇదే ఇంకా పచ్చిగా చెప్తాను, లంగాని గుంజే స్టెప్ అనమాట. ఈ స్టెప్ చూసి అందరికీ కూడా దిమ్మ తిరిగిపోయింది అనమాట. కృతి శర్మ రొమాన్స్ అనేటటువంటి సినిమా తీసింది. ఆ తర్వాత మన వైష్ణవ్ తేజ్తో ఇంత సినిమా తీసింది, కార్తీక దీపం 2 అనుకుంటా. ఆ సినిమా అయితే నాకు గుర్తులేదు, అందరూ మర్చిపోతాను. కానీ రీసెంట్గా ఈ సాంగ్లో వచ్చి అందరి కళ్ళు కూడా తింపేటటువంటి ప్రయత్నం చేసింది. నేను నిజం చెప్తున్నా, కొరియోగ్రాఫర్ ఎవరని చెప్పి నేను సెర్చ్ చేయాలి, కానీ ఆ సాంగ్ చూస్తే నాకైతే అర్థమైపోయింది అనమాట. ఎలా చెప్పదలుచుకున్నాను అని అంటే, రీసెంట్గా మిస్టర్ బచ్చే సినిమా ఉంది, అందులో కూడా అదే హీరో చూసుకున్నట్లయితే పట్టుకొని లేపుతున్నాను అనమాట హీరోయిన్ది. అక్కడ కూడా అదే రకమైనటువంటి థియరీ. వాళ్ళ పుష్ప సినిమాలో ఫీలింగ్ సాంగ్ ఉంది, అక్కడ కూడా అంతే రష్మిక అదే. సో ఇది ఎవర్రా కొరియోగ్రాఫర్ అని చూస్తే మ్యాక్సిమం శేఖర్ మాస్టర్ని కానొచ్చింది. సో ఈసారి శేఖర్ మాస్టర్ మారింది అనమాట. అందరూ తిట్టారు, ఇది ఎక్కడ రోత, ఇది ఎక్కడి కంపు, ఈ విధంగా పట్టేయడం ఏంది, ఇదేంది శేఖర్ మాస్టర్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు తిడతంటే, ఇక నేను హీరోలతో పట్టుకొని హీరోయిన్ అంతాన్ని గుంజుకోవాలని చెప్పి ఈ విధమైనటువంటి స్టెప్ కంపోజ్ చేసి, వామ్మ బట్టలేంది, ఆ ఆయిల్ రాయటం ఏంది. రీసెంట్గా కిసక్క సాంగ్లో శ్రీలీలాకి ఎంత అయితే ఆయిల్ రాశారో తనకైతే త్రిబుల్ ఆయిల్ రాసి మనం ముందు వదిలేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పటిదాకా తిట్టినటువంటి అందరూ కూడా శేఖర్ మాస్టర్కి అయితే సలాం కొడుతున్నారు అని చెప్పి ఇది చేస్తున్నారు అనమాట. సో ఈ సాంగ్ ఎలా ఉంది అనేటటువంటి మాట్లాడుకోవాలంటే, ప్రతి ఒక్కళ్ళు సాంగ్ని అసలు మ్యూట్ చేసేసారు. సాంగ్ని ఎవడో ఎంటలేదు అనమాట. మాకు ఆ మ్యూజిక్ డైరెక్టర్తో పని లేదు, మాకు ఆ హీరోయిన్ కానొస్తుంది చాలు అని చెప్పి ప్రతి ఒక్కరు వినేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఫారిన్ టూర్లు కూడా ఆపేశారు అని చెప్పి నేనైతే ఈ సాంగ్ చూశాక మీమ్స్ ద్వారా అయితే తెలుసుకున్నా. మీకు ఏ విధంగా అనిపించింది ఈ సాంగ్ అనేటటువంటిది హానెస్టీగా తెలియజేయండి. టాలీవుడ్ గ్రో అవుతుందబ్బా నిజంగా. ఒక RRR మూవీ, ఒక బాహుబలి మూవీ లాంటి ఎపిక్ సినిమాలు తీస్తూనే ఒక అడల్ట్ మూవీలో, ఒక కామసూత్ర సినిమాలో, ఒక కామానికి సంబంధించినటువంటి ముందు హీరోయిన్లు బట్టలు వేసుకుంటే గ్రేటే అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది ఈ టాలీవుడ్ అప్కమింగ్ మూవీస్ వస్తుంటే. నాకైతే అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. ఒకప్పుడు బాలీవుడ్లో ఉండేవి చెత్త చెత్తరం, వాళ్ళు మారి ఏం చేశారో తెలుసా, చావా అనేటటువంటి సినిమా, ఇంకా ఎపిక్ సినిమాలు తీసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ కొద్దిగా ముంచుకుంటుంది, కానీ టాలీవుడ్ ఏం చేస్తుందో తెలుసా, ఒకప్పుడు బాలీవుడ్కి ఎలాంటి పీతి పని చేసింది, ఎలాంటి పెంట పని చేసిందో మళ్ళీ దాన్ని
తీరులో అయితే నడిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. హీరోయిన్ ఎంత ఎక్స్పోజింగ్ చేసినా, సాంగ్ ఎంత లెవెల్లో ఉన్నా కానీ సినిమాలో కంటెంట్ లేనిది ఎవడు డేకడు అనేటటువంటిది రియాలిటీ. అది తెలుసుకున్న రోజు మొత్తం మారిద్ది. అరే అది ఉంటేనే సినిమాకి వస్తారు, అరే అది ఉంటే యూట్యూబ్లో చూసుకుంటారు, అది ఉంటే పోయి బాత్రూంలో చూసుకుంటారు, ఎవడరా థియేటర్లో చూసేది అనేటటువంటి బేసిక్ సెన్స్ డైరెక్టర్స్ వాడట్లేదు, హీరోలు వాడట్లేదు, కొరియోగ్రాఫర్లు వాడట్లేదు అని చెప్పి నాకైతే బాధగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. తీయాలి, ఎపిక్ సినిమాలు తీయాలన్నమాట, కానీ ఈ విధంగా చేయడం అయితే నాకైతే అంత కరెక్ట్ అనేటటువంటి ఫీలింగ్ అయితే కలగల. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేయండి. పుష్ప సినిమాలో ఉన్నప్పుడు అన్నావు బ్రో, మరి ఇప్పుడు ఎందుకు ఇది నచ్చట్లేదు అని అంటే, పుష్ప వేరు బ్రో, పుష్పలో కంటెంట్ ఉంది. నేను అది చూసి వచ్చే మీకు పాజిటివ్ ఇలా సినిమాలో కంటెంట్ ఉంది, కంటెంట్కి తగ్గట్టు అది ఉంది అని చెప్పి పాజిటివ్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ సినిమాలో కంటెంట్ ఉన్నట్టు, అంటే సినిమా రిలీజ్ అయ్యాక మనమైతే మాట్లాడుకోకూడదు, కంటెంట్ ఉన్నట్టు ఇంకా అట్లా. ఇక శ్రీలీల హీరోయిన్ అంటున్నారు, ఆల్రెడీ శ్రీలీల పాపం మన నితిన్ అన్నకి కొద్దిగా రాడ్లే ఇచ్చింది ఒకప్పుడు సినిమాల్లో, మరి ఈ సినిమాతో ఇంకెంత పెద్దది ఇస్తుంది అనేటటువంటి దానికోసం అయితే నేనైతే గల్లి వెయిట్ చేస్తున్నాను. అది ఫ్రెండ్స్ ఉంటా. సో ఈ సాంగ్ మీరు వినండి, వినేటటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఏ విధంగా అనిపిస్తుంది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం, జై హింద్, నమస్కారం.